Hi friends, welcome to my channel. So now today we are going to solve another question. So that question is, it is sixth question in textbook. Okay. ఈ దిగువ దత్తాంశము నుండి రెండు ప్రతిగమన సమీకరణాలను సాధించి సహసంబంధ గుణకమును గణన చేయండి. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు వాల్యూస్ని ఇవ్వడం జరిగింది. ఈ వాల్యూ సహాయంతో మనం ఏం చేయాలంట, రెండు ప్రతిగమన సమీకరణాలను సాధించాలంట. సో చూద్దాం మరి ఏ విధంగా సాధించాలో. క్వశ్చన్ నెంబర్ 6 ఇది. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ నెంబర్ 6 ఉంటుంది. రెండు ప్రతిగమన సమీకరణాలను సాధించుట. సో ఇక్కడ మనము ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఎక్స్ వాల్యూస్ తీసుకోవాలి. సో ఎక్స్ సో ఏమున్నాయి 1 to 9. సో 1 to 9 ఎక్స్ వాల్యూస్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఎక్స్ బార్. సో ఎక్స్ బార్ ఏ విధంగా వస్తుంది, ఇంతకుముందు క్లాస్ చెప్పారు. సో సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సో సిగ్మా ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సో సిగ్మా ఎక్స్ రావాలంటే మనం ఏం చేయాలి, ఈ ఎక్స్ వాల్యూస్ మొత్తాన్ని కూడినట్టయితే మనకు సిగ్మా ఎక్స్ వస్తుంది. సో సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు ఎంత, ఇది ఎంత వస్తుంది, అది క్యాలిక్యులేటర్లో చూసినట్టయితే అది మనకి 45 వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడినట్టయితే మనకి 45. సో ఇక్కడ ఎన్ వచ్చేసి ఎన్ ఎంత, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎంత ఉన్నాయి, ఎన్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు వాల్యూస్ని సూత్రంలో ప్రతిక్షేపించాలా. ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ అంటే 45, ఎన్ అంటే 9. సో ఎక్స్ బార్ ఈక్వల్ టు, సో ఈ 45ని 9 చేత భాగిస్తే మనకి ఎంత వస్తుంది, అది 5. 9 5 45 కాబట్టి సో ఎక్స్ బార్ ఈక్వల్ టు 5. సో తర్వాత మనం ఏం చేయాలంటే స్మాల్ ఎక్స్ కనుక్కోవాలి. సో స్మాల్ ఎక్స్ కనుక్కోవాలంటే ఏ విధంగా వస్తుంది మనకి, స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో ఆల్రెడీ మనకి ఎక్స్ బార్ వాల్యూ వచ్చేసింది. ఈ ఎక్స్ బార్ వాల్యూని ఎక్స్ నుండి మైనస్ చేయాలి. సో స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్. అంటే ఎక్స్ బార్ వాల్యూ ఆల్రెడీ 5 ఉంది. ఈ 5ని ఇందులో నుండి మైనస్ చేయాలి. 1 మైనస్ 5 ఈక్వల్ టు -4. 2 మైనస్ 5 ఈక్వల్ టు -3. 3 మైనస్ 5 ఈక్వల్ టు -2. 4 మైనస్ 5 ఈక్వల్ టు -1. 5 minus 5 equal to 0, 6 minus 5 equal to 1, 7 minus 5 equal to 2, 8 minus 5 equal to 3, 9 minus 5 equal to 4. సో ఈ విధంగా మనకు ఎక్స్ వాల్యూస్ రావడం జరిగింది. సో తర్వాత మనం ఏం లెక్కించాలంటే ఎక్స్ స్క్వేర్ లెక్కించాలి. ఎక్స్ స్క్వేర్ మనకి ఈ విధంగా వస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్, అంటే దీనికి స్క్వేర్ చేయాలి. సో -4 ఇంటూ -4 అంటే ఇట్ ఈస్ 16 ప్లస్ 16. -3 ఇంటూ -3, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 3 3s are 9. సో -2 స్క్వేర్ వాల్యూ ఎంత, 4. -1 స్క్వేర్ వాల్యూ 1, 0 అంటే 0, 1 స్క్వేర్ వాల్యూ 1, 2 స్క్వేర్ వాల్యూ 4, 3 స్క్వేర్ వాల్యూ 9, 4 స్క్వేర్ వాల్యూ 16. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మొత్తం కూడాలండి. సో ఎక్స్ స్క్వేర్ టోటల్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది, అంటే అది 60 ఎక్స్ స్క్వేర్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం వాల్యూ మొత్తం కూడినట్టయితే మనకి సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 60 వస్తుంది. ఓకే రైట్. సో తర్వాత చూసినట్టయితే
y వాల్యూ తీసుకోవాలి. సో y వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి కదండి. సో y ఫస్ట్ వాల్యూ ఈజ్ 9, సెకండ్ 8, 10, 12, 11, 13, నెక్స్ట్ 14, 16, 15. సో ఇక్కడ మనం ఏం చేయాలి, y వాల్యూస్ తీసుకొని ఫస్ట్ y బార్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో y బార్ ఫార్ములా ఈజ్ సిగ్మా y బై n. సో సిగ్మా y రావాలంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడేయాలి. సో కూడినట్టయితే మనకి ఎంత వస్తుంది, కూడితే 108 వస్తుంది, 108. సో సిగ్మా y ఈక్వల్ టు 108. సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో y బార్ ఈక్వల్ టు 108 డివైడెడ్ బై 9. సో దీని చేత భాగించాలి. సో 108 డివైడెడ్ బై 9 మనకి ఎంత వస్తుంది ఆన్సరు. సో వేర్ ఇస్ క్యాలిక్యులేటర్. సో క్యాలిక్యులేటర్లో చూసినట్టయితే it is 12. So y bar equal to 12. తర్వాత మనం ఏం చేయాలి, స్మాల్ y కనుక్కోవాలి. సో హౌ టు గెట్ స్మాల్ y, y మైనస్ y బార్. సో yలో నుండి y బార్ మైనస్ చేస్తే మనకి స్మాల్ y అనేది వస్తుంది. సో y బార్ వాల్యూ ఎంత ఉంది మనకి, y బార్ వాల్యూ ఈజ్ 12. ఇందులో 12 మైనస్ చేయండి. సో 9 మైనస్ 12 ఎంత, అది -3. 8 మైనస్ 12 -4. 10 minus 12 -2. 12 minus 12 0. 11 minus 12 -1. So 13 minus 12 1. 14 minus 12 2. 16 minus 12 4. 15 minus 12 3. సో ఈ విధంగా మనకి y వాల్యూస్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే y స్క్వేర్ వాల్యూని కనుక్కోవాలి. y స్క్వేర్ వాల్యూ. సో మనకు y స్క్వేర్ ఎట్లా వస్తుంది, y ఇంటూ y చేస్తే మనకి y స్క్వేర్ వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి సో -3 ఇంటూ -3 ఇట్ ఈస్ +9. 4 ఇంటూ 4 16. 2 2s are 4. 0 0s are 0. -1 into -1 1. 1 into 1 1. 2 2s are 4. 4 4s are 16. 3 3s are 9. సో వీటిని మనము x స్క్వేర్ వాల్యూస్ అంటాం. మరి ఇక్కడి నుండి ఇక్కడ వరకు కూడితే మనకి ఎంత వస్తుంది, టోటల్ని చూసినట్టయితే ఇది కూడా 16 వస్తుంది. సో సిగ్మా వై స్క్వేర్ ఈక్వల్ టు 60. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్స్ వై కనుక్కోవాలి. ఎక్స్ ఇంటూ వై. ఆల్రెడీ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఉంది, వై వాల్యూ ఉంది. సో ఈ రెండు విలువలను మనం గుణించినట్టయితే మనకి ఎక్స్ వై వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 మూల 12. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 3 4 12. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4. సో మైనస్ ఇంటూ 0. సో ఒక సంఖ్యను 0తో మల్టిప్లై చేస్తే మనకి 0 వస్తుంది, కాబట్టి ఇది 0. తర్వాత 0 ఇంటూ -1 0. నెక్స్ట్ 1 ఇంటూ 1 1. 2 2s are 4. నెక్స్ట్ 3 4s are 12. నెక్స్ట్ 4 3s are 12. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనము కూడాలి. కూడితే మనకి ఎంత వస్తుందో చూద్దాం. 1 2 3 4 48 ప్లస్ 4 8. సో ఇట్ ఈస్ మనకి 57 వస్తుందండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు యాడ్ చేసినట్టయితే దాన్ని మనం సిగ్మా ఎక్స్ వై అంటాము.
సిగ్మా xy వచ్చేసి 57. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సో స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఇంతకుముందు క్లాసు చెప్పాను ఏంటి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. సో సిగ్మా ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ కాబట్టి అండర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అండి, సిగ్మా ఎక్స్ స్క్వేర్ వాల్యూ 60. సో 60 డివైడెడ్ బై ఎన్ అంటే మనకి 9. సో 60 డివైడెడ్ బై 9. సో 60 డివైడెడ్ బై 9 చేస్తే మనకి ఎంత వస్తుంది, అది 6.6 6.67 అండర్ రూట్ ఆఫ్ 6.67. సో దీనికి రూట్ వాల్యూ చూసినట్టయితే రూట్ వాల్యూ వచ్చేసి 2.58 వస్తుంది. సో ఇది స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. సో తర్వాత మనం ఏం కనుక్కోవాలి, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై కూడా కనుక్కోవాలి. స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ సిగ్మా y square divided by n. So under root of sigma y square value ఎంత ఉంది మనకి ఇక్కడ, ఇది కూడా 16 ఉంది. సో 60 డివైడెడ్ బై n అంటే మనకు 9 కాబట్టి భాగిస్తే అండర్ రూట్ ఆఫ్ ఎంత, ఇది సేమ్ 60 డివైడెడ్ బై 9 ఎంత వచ్చింది మనకి 6.67. సో 6.67. సో దీని యొక్క రూట్ వాల్యూని చూస్తే ఇది కూడా మనకి ఎంత వస్తుంది, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y ఈక్వల్ టు 2.28 వస్తుంది. ఓకే, సో దీని తర్వాత మనం ఏం చేయాలి, ఆర్ వాల్యూని కనుక్కోవాలి. సో ఆర్ ఈక్వల్ టు దీనికి సూత్రం ఏం చెప్పాము, ఇంతకుముందు క్లాస్లో చెప్పాము ఏంటది, సిగ్మా xy డివైడెడ్ బై n into standard deviation of x divided by standard deviation of y. సో ఇక్కడ సిగ్మా xy వాల్యూ, సో సిగ్మా xy వాల్యూ అంటే ఏమైంది ఎంత 57. సో 57 డివైడెడ్ బై n అంటే మనకి తెలుసు 9 ఉంది. సో 9 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ x ఎంత ఉంది, అది 2.58 ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ y కూడా సేమ్ 2.58. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మూడు విలువలను గుణించాలి. సో 57 డివైడెడ్ బై 9 ఇంటూ 2.58 ఇంటూ 2.58. సో ఇదంతా వస్తుందంటే 59.9 అనే నంబర్ అయితే మనకు వస్తుంది. సో 59.9076. సో దీన్ని దీని చేత భాగించాలి. సో భాగించినట్టయితే 57 డివైడెడ్ బై 59.9076. సో లెక్కిస్తే మనకి 0.95 వస్తుందండి. ఎంత వస్తుంది, సో 0.95. సో ఇక్కడ మనకి ఆర్ విలువ 0.95 రావడం జరిగింది. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనము సమీకరణాలను లెక్కించాలి. సో ప్రతిగమన సమీకరణంలో రెండు సమీకరణాలు ఉంటాయి. ఒకటోది y మీద x ప్రతిగమన సమీకరణం. సో ఈ సమీకరణం కనుక్కోవాలంటే దానికి సంబంధించినటువంటి సూత్రం ముందు తెలిసి ఉండాలి. ఆ సూత్రం ఏంటంటే
x minus x bar equal to r into standard deviation x divided by standard deviation y. సో y minus y bar. సో ఇది సూత్రం. ఈ సూత్రంలో ఇంతవరకు లెక్కించినటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ మనకు లెక్కలో ఎక్స్ విలువ ఉండదు కాబట్టి ఎక్స్ని అదే విధంగా రాసుకుంటాం. ఎక్స్ బార్ వాల్యూ ఆల్రెడీ మనకు ఉంది ఇక్కడ 5. ఓకే రైట్. సో ఆర్ అంటే ఇంతకుముందే మనం క్యాలిక్యులేట్ చేసాం, అది 0.95. సో 0.95. సో స్టాండర్డ్ డీవియేషన్ ఎక్స్ ఎంత ఉంది? 2.58 divided by standard deviation y value also same 2. So ఇది 2.58 అండి. సో 2.58. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ ముంగట ఏవైతే ఉన్నాయో సో y మైనస్ y బార్ వచ్చేసి 12 అదే విధంగా రాసుకుంటాం. ఓకే రైట్. ఈ క్యాలిక్యులేషన్ చేయాలి, దీన్ని సింప్లిఫై చేయాలి, సూక్ష్మీకరించాలి. అంటే ఇందులో ముందు దీన్ని దీంతో భాగించాలి. సో భాగిస్తే x మైనస్ 5 ఈక్వల్ టు 0.95. దీన్ని దీని చేత భాగిస్తే మనకి ఎంత వస్తుందండి? క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే 1 వస్తుంది. సో సేమ్ నెంబర్ ఉంది కాబట్టి దీన్ని దీంతో భాగిస్తే 1 వస్తుంది. సో ముంగట ఉన్నటువంటి ఈ నంబర్స్ యాజ్ ఈజీగా రాసేయాలి. ఓకే తర్వాత ఈ రెండు నంబర్లను గుణించాలి. సో గుణిస్తే x మైనస్ 5 ఈక్వల్ టు 0.95 ఇంటూ 1 0.95. ఓకే ఈ రెండు నంబర్లను గుణిస్తే మనకి ఇది వస్తుంది. తర్వాత y మైనస్ 12 అదే విధంగా రాస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నంబర్తో ఈ నంబర్ని, ఈ నంబర్తో ఆ నంబర్ని గుణించాలి. సో గుణించినట్టయితే x మైనస్ 5 ఈక్వల్ టు 0.95 ఇంటూ y. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ యాస్టీస్గా రాయండి. తర్వాత ఇది గుణించినట్టయితే 0.95 ఇంటూ 12. సో ఆ విధంగా రాసుకోవాలి. సో తర్వాత మనం సేమ్ x మైనస్ 5 అదే విధంగా రాస్తాం, ఎలాంటి మార్పు లేదు. ఈ రెండు నంబర్లను గుణించినట్టయితే 0.95 ఇంటూ y 0.95y. ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ రాస్తాం. ఈ రెండు నంబర్లను గుణిస్తే ఎంత వస్తుంది? సో 0.95 ఇంటూ 12 చేస్తే మనకి ఎంత వస్తుంది? అది 11.4 వస్తుందండి. 11.4. సో ఇక్కడ మనం ఎక్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఈ -5ని ఈక్వల్ అవతలికి తరలించాలి. సో తరలించాలంటే ఇక్కడ ఏముంటుంది? ఓన్లీ ఎక్స్ ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ టు 0.95y మైనస్ 11.4. దీన్ని అవతలికి పంపిస్తే ఇక్కడ -5 ఉంది, అవతల పోతే +5 అవుతుందండి. ఓకే ఇప్పుడు తర్వాత ఎక్స్ అదే విధంగా రాస్తాం, 0.95y అట్లనే రాస్తాం. తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ 11.4 పెద్ద విలువ ఉంది, +5 చిన్న విలువ ఉంది. సో పెద్ద విలువలో నుండి చిన్న విలువలను తీసేయాలి. సో తీసేస్తే మైనస్ ఎంత వస్తుంది? అది 6.4 వస్తుందండి. సో దీన్ని y మీద x ప్రతిగమన సమీకరణం అంటాం. ఓకేనా? ఇది 1వ సమీకరణము. తర్వాత మనము 2వ సమీకరణం కూడా కనుక్కోవచ్చు. ఎట్లా? x మీద y ప్రతిగమన సమీకరణం. సో దీనికి కూడా సూత్రం ఉందండి. ఆ సూత్రాన్ని పరిశీలించినట్టయితే y మైనస్ y బార్ ఈక్వల్ టు r ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ y డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ x ఇంటూ x మైనస్ x బార్. ఇది సూత్రం అండి. ఓకే సో ఇది స్మాల్ y. ఈ సూత్రంలో వాల్యూస్ ఇప్పటివరకు లెక్కించినటువంటి వాల్యూస్ని మనం ప్రతిక్షేపించాలా. సో y విలువ మనకు లెక్కలో ఉండదు కాబట్టి yని అదే విధంగా రాస్తాం. y బార్ వచ్చేసి మనకి ఎంత ఉందండి? 12 ఉంది, 12 రాసుకోవాలి. సో ఈక్వల్ టు r అంటే మనకి 0.95
0.95. So standard deviation of y. So standard deviation of y అంటే 2.58. 2.58 అండి. Divided by standard deviation of x also same 2.58. 2.58. So into x minus x bar విలువ మనకు ఆల్రెడీ లెక్కలో కనుక్కోవడం జరిగింది, అది 5. సో ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని సూక్ష్మీకరించాలి. మరి సూక్ష్మీకరించినట్టయితే సో y మైనస్ 12 అదే విధంగా రాస్తాం, 0.95 అదే విధంగా రాస్తాం. ఈ పైన నంబర్ను కింది నంబర్తో భాగిస్తే 1 వస్తుందండి. ఓకే, సో ముంగట ఉన్నటువంటి నంబర్లని యాస్టీస్గా మనం రాసేయాలి. తర్వాత ఈ రెండు నంబర్లను గుణించాలి. సో y మైనస్ 12 ఈక్వల్ టు 0.95 ఇంటూ 1 0.95. ఓకే, తర్వాత x మైనస్ 5 అదే విధంగా రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నంబర్తో ఈ నంబర్ని, ఈ నంబర్తో ఆ నంబర్ని గుణించాలి. సో గుణిస్తే సో y మైనస్ 12 ఈక్వల్ టు 0.95 ఇంటూ ఎక్స్. సో ఈ నంబర్ని ఈ నంబర్ని గుణిస్తే ఈ విధంగా రాయాలండి. సో నెక్స్ట్ మైనస్ 0.95 ఇంటూ 5. సో తర్వాత ఏం చేయాలి, ఈ రెండు నంబర్లను గుణించాలి, ఈ రెండు నంబర్లను గుణించాలి. సో y మైనస్ 12 అదే విధంగా రాస్తాం. సో 0.95 ఇంటూ ఎక్స్ 0.95x. సో మైనస్, సో ఈ రెండు నంబర్లను గుణిస్తే ఎంత వస్తుందో చూద్దాం. సో 0.95 ఇంటూ 5. సో ఇది 0.47, సారీ అండి 4.75. 4.75. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ y విలువ కనుక్కోవాలి. y విలువ కనుక్కోవాలంటే ఈ మైనస్ 12ని ఈక్వల్ అవతలకి పంపించాలి. సో పంపిస్తే మనకి ఏమొస్తుంది, y ఈక్వల్ టు 0.95x మైనస్ 4.75. ఈ విలువను అవతలకి పంపిస్తే ఇక్కడ మైనస్ ఉంది, అవతల పోతే ప్లస్ అవుతుంది కాబట్టి సో +12. తర్వాత ఈ ప్లస్ విలువ ఎక్కువగా ఉంది, ఇది తక్కువగా ఉంది కాబట్టి ఇందులో నుండి తీసేయాలి. సో y ఈక్వల్ టు 0.95x. ఇక్కడ పెద్ద విలువకి ఏ సింబల్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్సే వస్తుందండి. తర్వాత చూస్తే 12లో నుండి ఎంత, 12 మైనస్ 4.75 మైనస్ చేస్తే మనకి ఎంత 7.25 వస్తుందండి. 7.25. ఇది రెండవ ఈక్వేషన్. సో x మీద y ప్రతిగమన సమీకరణము. ఓకేనా, సో ఈ రెండు సమీకరణాలను మనం తప్పకుండా సాధించాల్సి ఉంటుంది. సో ఇది లెక్క అండి. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, ఇందులోనే ఉంది. సో అది ఏమడిగాడంటే క్వశ్చన్లో చూస్తే x ఈక్వల్ టు 6.2 అయిన y విలువ ఎంత అన్నాడు. సో y విలువ ఎంతనో కనుక్కున్నాడు. అంటే ఇక్కడ x ప్లేస్లో మనం ఎంత రాయాలి, అది 6.2 రాయాలి. ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ చూద్దామండి. y విలువ లెక్కించుట. సో y విలువ లెక్కించాలంటే ఈ ఈక్వేషన్ తీసుకోవాలండి. ఓకే, సో y ఈక్వల్ టు 0.95x ప్లస్ 7.25. సో మనకు పుస్తకంలో ఏం అడిగారంటే x విలువను ఎంత ఇవ్వడం జరిగింది, x ఈక్వల్ టు 2.5. ఇక్కడ x ఈక్వల్ టు 6.2 ఇవ్వడం జరిగింది. ఈ విలువను x ప్లేస్లో రాసేయాలి. సో రాస్తే y ఈక్వల్ టు 0.95 ఇంటూ x ఉంది కాబట్టి x ప్లేస్లో ఈ నెంబర్ రాసాలి 6.2 ప్లస్ 7.25. సో తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ రెండు నంబర్లను మనం గుణించాల్సి ఉంటుంది. ఓకే, సో గుణించినట్టయితే y ఈక్వల్ టు 0.95 ఇంటూ 6.2. సో చేస్తే మనకి 5.89 వస్తుంది. 5.89. సో ప్లస్ 7.25. సో ఈ రెండు నంబర్లను మనం కూడాలి. ప్లస్
7.25. సో వస్తే చూస్తే y ఈక్వల్ ఎంత 13.14 వస్తుందండి. సో ఇది ఆన్సర్. సో కంప్లీట్ క్వశ్చన్ అంటే ఇది. సో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి లెక్క ఎగ్జామ్లో ఒకటి కంపల్సరీగా అడుగుతాను. ఓకే, సో రైట్, థ్యాంక్ యూ.